అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుదము. వాక్యం ప్రేయర్. మహోన్నతుడ వందనములు, ఆత్మదేవ స్తోత్రములు, కృతజ్ఞత ఘనత మేము ప్రభావాలు ఆరోపిస్తున్నాం. రక్షకానికి స్తోత్రములు. దేవుడు ఏదైతే చెప్పారో దేవుని మాటను సరిగా వివరించడానికి మీకు కృపను దయచేయండి. వ్యర్థమైన మాటలు నోటికి రాకుండా ఆత్మ అందించే మాటలే నేను వివరించడానికి మీకు కృపను చూపించండి. వినే వారికి వినుబుద్ధిని ప్రసాదించి మహిమ పొంది ఘనత పొందమని యేసుక్రీస్తున్నాము ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. వాక్యం నుంచి మాటను దేవుడిచ్చిన మాటను మరి చూస్తాము. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుదము. ఇక్కడ వాక్యములో శ్రమల యందు అతిశయపడడం. ఎట్లా శ్రమల యందు ఎలా అతిశయపడతాం? పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే, అన్ని విషయాలలో బాగుంటే మరి అతిశయపడతాం, గర్విస్తాం, సంతోషిస్తాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ రోమా సంఘానికి బోధించినటువంటి మాటలు, దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం చూస్తే శ్రమల యందు అతిశయపడడం. నిజంగా ఈ మాటను మరి ఇచ్చినప్పుడు దేవుడు శ్రమల యందు ఎట్లా అతిశయపడతాం? మరి శ్రమల యందు కన్నీరు వస్తుంది, శ్రమల యందు మరి మనసుకు కష్టమవుతుంది, శ్రమల యందు కృంగిపోతున్నాము. మరి శ్రమ ద్వారా మరి అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు శ్రమలు వచ్చినప్పుడు. మరి ఇక్కడ వాక్యం ఏంటి ఈ విధంగా చెప్తుంది? దేవుడిని ఏ విధంగా రాపిచ్చాడు అని మనం చూస్తే, శ్రమల యందు అతిశయపడడం అంటే మనకు వచ్చే కష్టాలు, బాధలు, పరీక్షలు వచ్చినప్పుడు కూడా వాటి వల్ల నిరుత్సాహపడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి ఆనందించడం, గర్వించడం, దేవుని మీద విశ్వాసముతో మరి మనం అతిశయపడడం అంటే ఏమిటి? అతిశయం అంటే గర్వించడం, ఆనందంగా పొగడడం, ఒక విషయాన్ని గొప్పగా భావించడం. కానీ బైబిల్లో అతిశయం అనే పదం ఎప్పుడు మరి చెడ్డ అర్థంలోనే కాదు, కొన్ని చోట్ల అది దేవుని మీద విశ్వాసంతో ఆనందించడం అనే అర్థంతో వస్తుందని ఇక్కడ మరి వివరణ ఉంది. బైబిల్లో అర్థం ఇక్కడ చూస్తే శ్రమల యందును అతిశయపడుచున్నాము. శ్రమ సహనాన్ని పెంచుతుంది. అక్కడ వాక్యం చూస్తే శ్రమ ఓర్పును కలిగిస్తుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి శ్రమ సహనాన్ని పెంచుతుంది. మనం సహించుకోవడం శ్రమ నేర్పిస్తుంది. ఇంకా నమ్మకం, నిరీక్షణ ఇస్తుంది. పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. పరీక్ష ఏం పరీక్ష? కొన్ని మనం ఆత్మీయంగా తప్పిపోవడం వల్ల పరీక్ష ఉంటుంది, దేవుడి పరీక్ష ఉంటాయి. దేవుడి పరీక్ష ఎలా ఉంటది? మరి నేను చూస్తే దేవుడు మన ప్రాణాలను కూడా మరి పరీక్షించి మన విశ్వాసాన్ని మరి పరీక్షిస్తాడు. మన నమ్మకాన్ని, మన భక్తిని, మన నిలకడ జీవితాన్ని, వేరే నిలబడతారా లేరా అని కూడా దేవుని పరీక్షలు కూడా ఉంటాయి. అప్పుడు దేవుడు అందరిని మనకు దూరం చేసేస్తాడు. అందరూ దూరం అయిపోతున్నారని కన్నీరు కారుస్తారు. అయ్యో, సేవకులు కూడా, ఓదార్చే వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు. ఓదార్పు కలిగించే వారు కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారు? దేవుడు వారిని దూరం చేస్తున్నాడు. దేవుడు మన ప్రాణాలను కూడా పరీక్షించి మనల్ని పరీక్షిస్తాడు. ఇక్కడ అదే రోమపత్రికలో చూస్తున్నాం. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడం. ఎట్లా ఎరగాలి? ఎలా తెలుస్తుంది? శ్రమ వచ్చినప్పుడు ఇట్లా మనం మంచి జరుగుతుందని ఎలా ఎరుగుతాం? జ్ఞానంలో ఎంతో మనము ఉన్నతంగా ఉంటే తప్ప అలాంటి ఒక భావన మనము కలిగి ఉండలేము. శ్రమ ఓర్పు కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణ కలిగిస్తుందని మనం భావించలేం. కానీ దేవుని సూక్ష్మార్థం, దేవునికి
జ్ఞాన విషయాలు దేవుడికి తెలుసు కాబట్టి ఆయన మరి భక్తుని ద్వారా సంఘాలకి బోధించాడు. శ్రమ సహనాన్ని పెంచుతుంది. ఆ మరి ఇంకా నమ్మకం, నిరీక్షణ ఇస్తుంది. అంటే శ్రమలు మనల్ని బలంగా చేస్తాయి, అందుకే వాటిలో కూడా ఆనందించాలి. బలంగా చేస్తే కాదు, వాటిలో కూడా ఆనందించాలి. కానీ ఆనందించడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు, అది అంత ఈజీ కాదు, చాలా కష్టంతో కూడిన పని. బాగున్నప్పుడు ఎవరైనా బాగుంటారు, కానీ శ్రమల్లో ఆనందించడం అనేది ఎవరి తరం కాదు. ఎవరంటే జ్ఞానముల పరిపక్వత చెందిన వారు మాత్రమే వారి స్థాయి, వారి జ్ఞానముల పై స్థాయి కలిగిన వారే ఇలా మాటలు చెప్పగలరు. మరి పౌలు భక్తుడు చూస్తే జ్ఞానముల స్థాయి చాలా పెద్దది కాబట్టి ఆయన ఈ మాటని చెప్పి ఓదారుస్తున్నాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులను కూడా బాగున్నంతసేపు మరి బంధువులు బాగా చూస్తారు, ఇంట్లో వారు బాగా చూస్తారు, అందరు బాగా చూస్తారు, సేవకులు బాగా చూస్తారు, ఎక్కడెక్కడెక్కడెక్కడో అందరు వస్తారు, బాగా చూస్తారు. కానీ శ్రమ వచ్చినప్పుడు అందరు పారిపోతారు. అంతవరకు పొగిడినటువంటి నీ సేవకులు, నీకు ఇష్టమైన సేవకుడు కూడా, మన సేవకులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నప్పుడు బాగా కుంగిపోతాం. ఈ వాక్యం దేవుడు నాకే ఇస్తున్నాడు, నా తర్వాత అందరికి నా ద్వారానే దేవుడు అందరికి బోధిస్తాడు. దీంట్లో ముందుగా మేమే నేర్చుకుంటాము. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. శ్రమల్లో ఆనందించమంటున్నాడు. శ్రమల్లో అతిశయించడం అంటే ఏమిటి? దేవుడు నాతో ఉన్నాడని నమ్మడం. కష్టాల్లో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పడం. శ్రమలు నన్ను పరిపక్వాన్ని చేస్తానని తెలుసుకోవడం. ఇది ప్రపంచ గర్వం కాదు అతిశయించడం అంటే. ప్రపంచంలో బంగారం వెండిని బట్టి, మంచి పరిస్థితులను బట్టి అతిశయించడం. కానీ ఇక్కడ వాక్యంలో శ్రమలేందు అతిశయించడం అంటే దేవుడు ఉన్నాడు, దేవుని మీద నమ్మకంతో అతిశయించి ముందుకు వెళ్ళడం గురించి ఇక్కడ వాక్యము చెప్తుంది. ఇంకొక వాక్యాన్ని కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు మరి చెప్పించినటువంటి ఒక మాటను మనము చూసుకుందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట ఉంది. చూడండి, ఆయన కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ దృశ్యమైనవి, అదృశ్యమైనవి అనే 2 మాటలు ఇక్కడ మనకున్నవి. దృశ్యమైనవి ఏంటి అంటే కనబడేటి, అదృశ్యమైనవి ఏంటి అంటే కనబడనివి. అంటే కనబడేటి ఏంటి అని వాక్యంలో మనం చూస్తే, వాక్యంలో నుంచి దేవుడించే దృశ్యమైనవి అదృశ్యమైనవి ఏమి అని మన వాక్యంలో చూస్తే, దృశ్యమైనవి ఏంటి అంటే ధనము, ఇల్లు, శరీరము, గౌరవము, లోకసుఖాలు, కష్టాలు, శ్రమలు, ఇవన్నీ దృశ్యమైనవి. అంటే కనబడని వాటిని మేము చూడట్లేదు ఈ లోకంలో. మరి కనబడని ఇక్కడ దృశ్యమైన కనబడే ఏమున్నాయి అని ఇక్కడ చూస్తే మనము కనబడేటి ఏమున్నాయి? ధనం ఉంది, ఇల్లు ఉంది, శరీరం ఉంది, గౌరవం ఉంది, లోక సుఖాలు, కష్టాలు, శ్రమలు, ఇవన్నీ కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా దృశ్యమైనగా కనబడుతున్నాయి. కానీ ఇవన్నీ మేము దృశ్యమైనవి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. చూడండి, అదృశ్యమైన కనబడనివి చూస్తున్నారు, దృశ్యమైనవి కనబడేటి చూడట్లేదు. గౌరవం, శరీరం ఇవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే వారి యొక్క స్థితి మరి జ్ఞానములో చాలా పై స్థాయిలో ఉంది కాబట్టి ఆ భక్తుడు ఆ మాటను పలుకుతున్నాడు. అంటే వారు అలవాటు చేసుకున్నారు ఈ లోకంలో. వారు పై స్థాయికి వెళ్ళడానికి ఇప్పుడు వచ్చిన శ్రమలను, ఇబ్బందులను, వీటిని కూడా
వాళ్ళు లెక్క చేయట్లేదు. కనబడే పరిస్థితులను వారు చూడట్లేదు. అదృశ్యమైన వాటిని చూస్తున్నారు. అదృశ్యమైనవి అంటే ఏంటి అని చూస్తే దేవుడు, పరలోకము, నిత్య జీవము, ఆత్మీయ ఆశీర్వాదములు, దేవుని మహిమ, ఇవి శాశ్వతమైనవి, ఎప్పటికీ నిలిచేవి. వీటిని దృశ్యమైనవి చూడట్లేదు, అదృశ్యమైనవి చూస్తున్నాడు. అదృశ్యమైనది ఏంటి? దేవుడు కనిపించాడు. ఇందులో దేవుడు ఉన్నాడు. అదృశ్యమైన వాటిలో ఇంకేముంది? పరలోకం ఉంది, ఇంకా ఆత్మీయ ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మనకు కనిపించవు. కానీ శ్రమలు, ఇబ్బంది, ఇరుకులు, ధనము, మన ప్రాణాలు, ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. శరీరము కదా, శరీరాన్ని బట్టి కూడా అతిశయం వస్తుంది. అన్నాన్ని బట్టి, తలాంతులను బట్టి, ఇవన్నీ కూడా మనకు అతిశయాన్ని ఇస్తాయి. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే శ్రమల యందు అతిశయించుదాము అనే మాటని చూస్తున్నాం. ఈ మాటను దైవజనులు, సేవకులే అంగీకరించారు కదా. ఇక్కడ అబ్రహాం ఆశీర్వాదం లేదు. ఇక్కడ వచ్చేసరికి, కొత్త నిబంధనకు వచ్చేసరికి అబ్రహాం ఆశీర్వాదం ఉండదు. శ్రమలను ఓర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు దేవునిలో ముందుకు వెళ్ళాలని నేర్పిస్తుంది కొత్త నిబంధన గ్రంథం. యేసుప్రభు వారు వచ్చాక ఆ బోధనలు మనకు ఉండవు. చూస్తే మనము కష్టాలు చూస్తున్నాము, దృశ్యమైనవి కాని వాటిపై మాత్రమే దృష్టి పెట్టకూడదు. దేవుడు సిద్ధం చేసిన నిత్య మహిమను, అదృశ్యమైనవి చూడాలి. ఈ లోక కష్టాలు తాత్కాలికం, పరలోక మహిమ నిత్యమైనది. వీటి కొరకు మనము సిద్ధపడాలని మరి వాక్యము చెబుతుంది. అక్కడ సంఘానికి కూడా ఆ విషయాలు బోధించారు పౌలు భక్తుడు. మరి వారు బోధించారు. జ్ఞానంలో ఆయన స్థాయి చాలా పెద్దది కాబట్టి మరి అక్కడ పరిస్థితులను బట్టి వాక్యము వారికి బోధించడము జరిగింది కదా. ఇంతటి గొప్ప మాటలు చెప్పాలంటే మరి ఎంతో దైవ జ్ఞానము మరి అవసరం. అలాంటి జ్ఞానాన్ని కలిగినటువంటి భక్తుడు ఈ పౌలు భక్తుడు. మరి జ్ఞానంలో చాలా పెద్ద స్థాయి కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు కాబట్టి వారికి బోధించాడు. కనబడే వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం, దేవుణ్ణి చూస్తున్నాం, దేవుని ఆత్మీయ మహిమను చూస్తున్నాం, పరలోకాన్ని చూస్తాం, దీని కొరకు సిద్ధపడుతున్నామని. మరి ఈ లోకములు ఇవి కనబడేవి శాశ్వతం కాదు, కానీ అశాశ్వతము కానీ శాశ్వతమైన దాని కొరకు మేము చూస్తున్నామని ఒక ధైర్యపరిచే ఒక మాటను వారికి చెబుతూ మరి అక్కడ వాక్యాన్ని బోధించినట్లుగా ఉంది. ఇంకా హెబ్రీ పత్రికలో కూడా ఒక మాటను మనం చూస్తే అక్కడ కూడా చాలా గొప్ప మరి విషయాలు వ్రాయబడి ఉన్నవి చూస్తాం. హెబ్రీ పత్రిక, హెబ్రీ 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడని గాని సంతోషకరముగా కనబడదు. అయినను దీని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడు కదా. అన్ని పరిస్థితులు దుఃఖకరంగా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే ప్రతి పరిస్థితి కూడా దుఃఖకరంగా అనిపిస్తుంది. కానీ వాక్యము దేవుడు మరి ఇచ్చినటువంటి మాటను చూస్తే ఇక్కడ ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడని కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలము ఇచ్చును. ఇక్కడ అభ్యాసం చేసుకోమంటున్నాడు శ్రమలను. ఇక్కడ అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చి రెచ్చగొట్టట్లేదు కదా. అబ్రహాం ఆశీర్వాదం అని బోధిస్తున్నారు. కొత్త నిబంధనలో అది మారిపోయింది. ఇది తెలుసుకోవాలి మనం. ఇంకా మనము యేసే చెప్పిన వాక్యాలు, యేసుప్రభు వారు వచ్చాక చెప్పిన గురువు వచ్చాక చెప్పినటువంటి మాటలను మనం తీసుకోనకుండా ఇంకా అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇక్కడ బోధించట్లేదు వాళ్ళు. మరి ఏం బోధిస్తున్నారంటే
సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడను గాని సంతోషకరంగా కనబడదు గాని అయినను దాని నుండి అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఇక్కడ అభ్యాసం చేసుకోమంటున్నాడు. దుఃఖకరంగా ఉన్న పరిస్థితులను అభ్యాసం అంటే అలవాటుగా చేసుకోమంటున్నాడు. అంటే చిన్న పిల్లలకి మరి ఒక సబ్జెక్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి పిల్లలు, అప్పుడు ఏం చేస్తాము, స్పెషల్ ట్యూషన్స్ పెట్టిస్తారు కదా, పెద్దవారు పెట్టించేసి మరి చదివిస్తారు. లెక్కల్లో తప్పిపోయాడా, దాంట్లో తప్పిపోతే స్పెషల్ క్లాసెస్ రోజు ఒక నెల రోజులు లేకుంటే 3 నెలలు ఇలాగా అతను మరి దాన్ని ట్యూషన్కి పంపించి దాని మీద ఆ సబ్జెక్ట్ మీద గట్టి పట్టు రావడానికి వారికి శిక్షణ ఇస్తారు, అభ్యాసం చేపిస్తారు కదా. పాటలు పాడే వాళ్ళు కూడా కొత్త పాట నేర్చుకోవాలంటే దాన్ని నేర్చుకుంటారు, అభ్యాసం చేసుకుంటారు. సంగీతం ఇంకా అన్ని కూడా అభ్యాసం ద్వారా అంటే వస్తాయి. కొన్ని జన్మతా వస్తాయి, కొన్ని అభ్యాసం ద్వారా. అంటే జన్మతా వచ్చినాయి మన అభ్యాసం చేయడానికి ఉంటుంది, కానీ జ్ఞానం అలా కాదు, వాక్యం అలా కాదు. వాక్యం ఎవరికైనా ఒక్కటే. ఆయన వాక్యాన్ని మనం ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధను బట్టి జ్ఞానం ఇక్కడ లభిస్తుంది. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పారు. కాబట్టి ఇక్కడ చూస్తే శిక్షణ అంటే ఏమిటి? శిక్షణ అంటే దేవుడు మనలను సరిచేయడం, శ్రమల ద్వారా బోధించడం, మన స్వభావాన్ని మెరుగుపరచడం. ఇది శిక్షించడమే కాదు, ప్రేమతో సరిదిద్దడం. దేవుడు జ్ఞానం ఇవ్వడం. మనకు ఎందుకు దుఃఖంగా అనిపిస్తుంది, శ్రమలు వచ్చినప్పుడు మనకు బాధగా ఉంటుంది, మనసు దిగులుగా ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. అందరికీ ఈ విధంగా అనిపిస్తుంది. అందరికీ శ్రమలు ఉంటాయంటే అందరికీ ఉండవు. కొంతమందికి ఇంకా జన్మత బాధలు అట్లా వస్తే వారికి ఓదార్పుగా మరి వాక్యం మరి బోధించబడింది. ఇక్కడ చూస్తే నీతియుక్తమైన జీవితం, శాంతి, పరిపక్వత, బలమైన విశ్వాసం, దేవుల్లో ఇంకా విశ్వాసంగా ముందుకు వెళ్ళడానికి మనము అభ్యాసము చేసుకోవాలి. ఇక్కడ అలవాటును చేసుకోవాలి, శ్రమను అని ఇక్కడ వాక్యాన్ని మనము చూస్తున్నాం. శ్రమ ఇప్పటి బాధే, తర్వాత శాంతి, నీతి మనకు లభిస్తుంది. అంటే ఇప్పుడున్నటువంటి జీవితంలో మరి ఇప్పుడు మన ఆయుష్ తీరేంత వరకు ఈ జీవితంలో మరి విధంగా ఉంటది, కానీ మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము మనము తీసుకువెళ్తాం మరణంతో పాటు. కాబట్టి దాని కొరకు మనము మరి శ్రమలందు మరి ఓర్చుకుంటూ దేవునిలో మరి ముందుకు వెళ్ళిపోవాలి, మన స్థాయిని పెంచుకోవాలని అక్కడ భక్తుడు వ్రాయించి పెట్టాడు, బోధించాడు వాక్యంలో. ఇక్కడ అబ్రహాం ఆశీర్వాదము, ఈ ఆశీర్వాదము ఇవన్నీ లేవు. ఇక్కడ శ్రమలన్నీ అతిశయపడాలా, శ్రమలను ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలా అనేసి ఇక్కడ ధైర్యపరిచే మాటలు, ముందుకు నడిపించే మాటలు, ఇక్కడ వెనక్కి లాగే మాటలు కాదు. నువ్వు పాపి కాబట్టి నీకు శ్రమలు వచ్చినాయి, నీకు ఇట్లా అట్లా అని ఇక్కడ బోధించబడట్లేదు. ఇక్కడ బోధించబడాలి ఈ వాక్యంలో దేవుడు. మరి ఎఫెసీ పత్రికలో కూడా ఒక వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఎఫెసీ సంఘానికి కూడా ఏ మాట బోధించబడిందో మనం చూస్తాం. శ్రమలయందు అతిశయపడడం, ఇంకా దేవునిలో ముందుకు వెళ్ళడం, ఓర్చుకోవడం, సహించడం. ఎఫెసీ పత్రిక 1:13 మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచాకరుగా ఉన్నాడు. ఇక్కడ పై వాక్యంలో చూస్తే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. చూడండి, సత్యవాక్యం, రక్షణ స్వార్థ
మరి క్రీస్తునందు విశ్వాసము వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడిన వారంగా కాబట్టి ఆ ఇక్కడ కింది వాక్యంలో చూస్తే ఏదో చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసమును ఆ గూర్చి నేను వినినప్పుడు ఈ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అక్కడ వారి యొక్క సంఘంలో ఉన్నటువంటి వారి విశ్వాసాన్ని వారు ఏ విధంగా నడుచుకున్నారో దాన్ని పొగుడుచు ఆయన ఎత్తి వారిని మరి పొగుడుతున్నటువంటి మాట, ఎట్లా మీరు దేవుళ్ళ ముందుకు వెళ్ళారు అనే మాటను అక్కడ జ్ఞాపకము చేస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఒక మాటను మరి వ్రాయించి పెట్టారు. చూద్దాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలుల గోత్రంలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యూదా గోత్రంలో 4,000 మంది. మళ్ళీ చదువుతాము. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేళ్ల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది. ఇక్కడ గోత్రముల వారి సంఖ్యను ముద్రించబడిన వారిని గురించి మరి వాక్యము చెప్తుంది. ముద్రించబడిన వారు ఎవరు, ముద్రించబడిన వారు ఎవరని ఇక్కడ వాక్యంలో మనం చూస్తే మనము ఇక్కడ చూస్తాం. ముందుగా ఎఫెసీ పత్రికలోని వాక్యాన్ని చూసుకుందాం. ఎఫెసీ 1:13 ఈ వాక్యంలో సారాంశం చాలా. మరి సువార్తను నమ్మినప్పుడు వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారై ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారెవరు, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనే వాక్యంలో చూస్తే క్రైస్తవులమైన బిడ్డలమైన మనము చాలా మంది తెలియక ఏమనుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ అంటే భాషలతో మీదికి వచ్చి మాట్లాడుతున్నటువంటి భాషలు, మరి పరిశుద్ధాత్మ వరములు, ఇవన్నీ కూడా ఇవి అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే తండ్రి అయిన దేవుడు. ఇక్కడ వాక్యంలో అదే గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారమే ఉన్నాము. మీరు సత్యవాక్యమైన సువార్తను విని క్రీస్తుని నమ్మినప్పుడు వాగ్దానమైన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారై ఉన్నారు. సత్యవాక్యము దేవుని రక్షణ సువార్త, యేసుక్రీస్తు ద్వారా రక్షణ నమ్మినప్పుడు వినడమే కాదు, హృదయంలో విశ్వసించడం. ముద్రింపబడిన వారంటే మరి పాతకాలంలో రాజులు ముద్ర వేయడం అంటే ఇది నాదే అనే గుర్తు, ఇది సురక్షితమైనది, ఇది అధికారంతో కూడినది. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనపై ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ముద్ర వేయడం అంటే ఎవరు? దేవుడు యేసుప్రభువు వారు చెప్పారు కదా, గురువు చెప్పారు కదా, నా తండ్రి నాటని ప్రతి మొక్క వెలిగింపబడును, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, ఇలాంటి మాటలు వాడారు, చెప్పారు. మరి నా తండ్రి ఆకర్షించితేనే కానీ నా యుద్ధకు ఎవరు రారు అనే మాటను కూడా గురువు చెప్పారు. ఇక్కడ ముద్రింపబడిన వారు ఎవరంటే మరి పరిశుద్ధాత్మ ద్వారా అంటే తండ్రి అయిన దేవుని ద్వారా ఏర్పరచబడిన వారమే, యేసుప్రభువుని నమ్ముకున్న వారిని, ఆయన భక్తులే. చూడండి, అక్కడ గోత్రముల వారు చాలా గోత్రాలు అక్కడ ఉన్నవి. ప్రకటన గ్రంథంలో వాక్యంలో అది చాలా లాంగ్ ప్రాసెస్, అదంతా మనం చూడట్లేము. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారం అంటే తండ్రి చేత ఆకర్షింపబడిన వారము. ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుచున్న మనము, దేవునిలో ఉన్నటువంటి మనము, మనమందరము పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడ్డాం. తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ అంటే తండ్రి, ఇంకా మళ్ళా వేరే ఏది కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మ కాదు. పరిశుద్ధాత్మ అంటే తండ్రి అయిన దేవుడే. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పారు కదా,
నా తండ్రి ఆకర్షించినది ఎవరు నా యొద్దకు రారు. ఇక్కడ ముద్రింపబడిన వారు ఎవరంటే తండ్రి చేత ముద్రింపబడిన వారు, ఆకర్షింపబడిన వారి. అక్కడ ఆ వాక్యాన్ని మనం ఆ విధంగా చూసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే ఇంకా ఎవరు అని ఇంకా మనము చెప్పుకోకూడదు. తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ అని మనము గమనించుకోవాలి. క్రైస్తవులైన బిడ్డలము మరి ఆదరణకర్త ఈ వాక్యానికి వివరణ ఇచ్చారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దీనికి వివరణ చూసినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర రక్షణకు హామీ అనే మాటని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఇంకా ప్రత్యేకమైన ఏ ఆత్మనో కాదు, తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ. అదే యేసుప్రభువు వారు చెప్పారు, నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొద్దకు రారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారు అనే మాటను మనము చూసాము దేవుని వాక్యం నుంచి. ప్రకటనలో వాక్యాన్ని మరి ఇంకా కొంచెం చూస్తాము. ప్రకటన 7:4 ఒక వాక్యం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేళ్ల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఇంకా ఇట్లా చాలా గోత్రాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు ఏ గోత్రముల నుంచి ముద్రించబడిన వారు ఉన్నారో అక్కడ ఆ విషయాన్ని ఎత్తి రాస్తూ అక్కడ మరి వ్రాసి పెట్టాడు. ముద్రించబడిన వారు అంటే ఏంటి, ముద్ర వేయడం అంటే ఏంటి? దేవుని సొంతమని గుర్తు, రక్షణకు హామీ, కాపాడబడిన వారు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా ఆకర్షింపబడి మనందరము దేవుని దగ్గరికి వచ్చాము. కాబట్టి వచ్చున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నిటి కూడా లెక్క చేయకుండా మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ రోమపత్రిక ద్వారా దేవుడు మరి మాకు ఇచ్చిన మాటను, దేవుడు చెప్పమన్న మాటను మేము చెప్పాలి. కాబట్టి మరి దేవుడు ముందుగా మాకు ఇచ్చాడు, మాతో పాటు అందరికీ ఇస్తున్నాడు. ముద్రించబడిన వారికి ఈ వాక్యము ఇస్తున్నాడు. దీని ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని మేము ముందుకు వెళ్ళాలి. దేవుడు తన ప్రజలను తెలుసుకుంటాడు, శ్రమల ద్వారా కూడా వారిని కాపాడుతాడు. ఆయన ముద్ర వేసిన వారు రక్షింపబడతారు. ఈ వాక్యం మనకు చెప్పేది దేవుని ప్రజలు ఆయనకు తెలిసిన వారు. ప్రపంచంలో కష్టాలు వచ్చిన దేవుడు కాపాడుతాడు. దేవుని ముద్ర అంటే రక్షణ మరియు భద్రత. దేవుని ముద్ర అంటే రక్షణ మరియు భద్రత. మరి తెల్లని వస్త్రము ధరించిన గొప్ప సమూహము గురించి కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. మనం అవన్నీ కూడా చూడట్లేదు. ముద్రించబడిన వారం ఈ వాక్యంలో అబ్రహాం ఆశీర్వాదం కానీ ఇక్కడ ఏవి లేవు. ఇక్కడ ఏముందంటే దృశ్యమైనవి, కనబడే వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడు. నిదానించి అంటే నిలకడగా, చాలా జాగ్రత్తగా, శ్రద్ధతోటి చూస్తున్నాం. కనబడని ఏంటి, దేవుడు, పరలోకము అనే విషయాలు, మరి ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళడం, ఇది కనబడనివి. దృశ్యమైనవి ధనము, మనము, ప్రాణము, శరీరము, డబ్బు, ఇల్లు, ఈ హోదాలు, ఇవన్నీ కూడా కనబడేటి కదా. దినాలలో మరి బోధకులు కూడా ఏం బోధిస్తున్నారు, పాస్టర్స్ ఈ బోధలు రావట్లేవు. ధనాలు, అబ్రహాం ఆశీర్వాదం, బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టేసేసి ఇవి చెప్తున్నారు. కానీ ఇక్కడ వాక్యము మరి కృత నిబంధన ఇలాంటి వాక్యాలు బోధించబడలేదు. గమనించుకొని చాలా జాగ్రత్తగా చూసుకొని మనము దేవుని సేవకులమైన మనం చాలా జాగ్రత్తగా బోధించాలి. రోమపత్రిక 5:3 శ్రమల యందును అతిశయపడదాము. ఇక్కడ శ్రమలు రావని చెప్పట్లేదు, శ్రమలు వస్తాయి కానీ అతిశయపడదాము. దృశ్యమైన వాటిని, కనబడిన వాటిని, ఒకవేళ ధనం ఉందా వాటిని చూడొద్దు. శరీరం బాగుందా దాన్ని లెక్క చేయొద్దు. శరీరం బాగలేదా దాన్ని లెక్క చేయొద్దు. డబ్బు ఉందా దాన్ని లెక్క చేయొద్దు.
ఇల్లుందా దాన్ని లెక్క చేయదు, ఇల్లు లేదా దాన్ని కూడా లెక్క చేయదని ఇక్కడ వాక్యంలో దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాము అని అక్కడ వివరించిన మాటను మనం చూసాం. కాబట్టి శ్రమలందు అతిశయపడము ఎట్లనో మనం ప్రార్థన ద్వారా దీన్ని సాధన చేయాలని అలవాటు చేసుకోవాలని ఆయన పౌలు భక్తుడు బోధించాడు. జ్ఞానము దినమున మనకు గ్రంథం కూడా అదే చెప్తుంది. సాధన చేయాలి, అలవాటు చేసుకోవాలి. ప్రతిదాన్ని ఆత్మీయ జీవితంలో అలవాటుగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. మీకు మాకు అలాంటి కృప దేవుడు అనుగ్రహించును కాక. తండ్రి నీకు వందనములు. దేవుడు ఏదైతే చెప్పారో ఆ వాక్యం బోధించాను, హృదయంలో ఉంచండి. వాక్యం ప్రకటించి నేను దీని నుంచి తప్పిపోకుండా అనుసరించి నడుచుకుని భాగ్యముని ఇవ్వమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.